40 సంవత్సరాలు అరణ్యంలో భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. మామూలుడు కాదు ఆకాను. ఇంకొక గడియ గడిస్తే కనానులో అడుగు పెడతాం అనేది ఆకాను పరిస్థితి. ఆఖరి క్షణంలో ఆకాను భక్తి ఆవిరైపోయి ఆఖరి క్షణంలో కనానులో అడుగు పెట్టలేకపోయాడండి. దేన్ని బట్టి తెలుసా? కన్ను ఆశించిన దాన్ని బట్టి, ప్రవర్తించటాన్ని బట్టి. చూడండి, 40 సంవత్సరాలు భక్తి జీవితాన్ని కాపాడుకొని అరణ్యంలో లక్షల మంది ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతే అన్ని సంవత్సరాలు భక్తిగా కాపాడుకున్న ఆకాను కనానులో అడుగు పెట్టబోయే ఆఖరి క్షణాలలో చూసి ఆశించి దాచుకొని కప్పెట్టాడు. ఆకానా నీ బ్రతుకునిట్లా బుగ్గిపాలు చేసింది ఏదయ్యా అంటే అంటాడు, నా మనస్సు నా కంటిని అనుసరించింది. దైవజనమా, నీ మనస్సు నీ కంటిని అనుసరించకూడదు, నీ కన్నే శిరస్సు అయ్యున్న దేవుని అనుసరించునుగా.